రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని వివిధ స్టేషన్ల నుంచి 8 కొత్త రైళ్లను ప్రకటించింది. ఈ కొత్త రైళ్లు వీక్లీ ట్రైన్స్‌గా ప్రయాణికులకు సేవలందించనున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుచానూరు, శ్రీగంగానగర్, జైపూర్, భువనేశ్వర్‌లకు రెగ్యులర్ ట్రైన్స్ నడపాలని డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కాచిగూడ, చెర్లపల్లి, హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ల నుంచి 3 రాష్ట్రాలకు కొత్త రైళ్లను నడపాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి, తిరుచానూరు వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం 5 రైళ్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటుగా భువనేశ్వర్, జైపూర్, శ్రీగంగానగర్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు లబ్ధి చేకూరనుంది. 17607, 17608 నంబర్తో కాచిగూడ నుంచి ప్రతి గురువారం రాత్రి 9:30 తిరుచానూరు వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 15 మే 2026 నుంచి ప్రారంభం కానుంది. 17601, 17602 నంబర్తో కాచిగూడ నుంచి ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు శ్రీగంగానగర్, రాజస్థాన్ వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 14 జూలై 2026 నుంచి ప్రారంభం కానుంది. 17047, 17048 నంబర్లతో చెర్లపల్లి నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 6:55 తిరుచానూరు వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 17 సాయంత్రం 6:55 తిరుచానూరు వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 7, 2026 నుంచి ప్రారంభం కానుంది. 17441, 17442 నంబర్తో చెర్లపల్లి నుంచి ప్రతి బుధవారం రాత్రి 9:20 తిరుపతి వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 14 మే 2026 నుంచి ప్రారంభం కానుంది. 17443, 17444 నంబర్తో చెర్లపల్లి నుంచి ప్రతి శనివారం సాయంత్రం 4:20 తిరుపతి వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 15, 2026 నుంచి ప్రారంభం కానుంది. 17059, 17060 నంబర్తో ప్రతి ఆదివారం రాత్రి 9:15 చెర్లపల్లి నుంచి తిరుచానూరు వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 11 మే 2026 నుంచి ప్రారంభం కానుంది. 17067, 17068 నంబర్తో ప్రతి సోమవారం సాయంత్రం 6:10 చెర్లపల్లి నుంచి భువనేశ్వర్ వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 5, 2026 నుంచి ప్రారంభం కానుంది. 17079, 17080 నంబర్తో ప్రతి శుక్రవారం రాత్రి 7:50 నాంపల్లి నుంచి జైపూర్ వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రైలు ప్రారంభ తేదీని దక్షిణ మధ్య రైల్వే త్వరలోనే ప్రకటించనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త ట్రైన్లను ప్రకటించినట్లు ఇండియన్ రైల్వేస్ తెలిపింది.